రేపొద్దున నేను మీకు పెళ్లి చేసినా కూడా మీరు మీ అత్తోళ్ళని ఇట్టే సతాయించి డబ్బులు తెచ్చుకోవాలా. A few moments later. పండగకు 10 రోజుల ముందే మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పంపించానో నీకు తెలుసు కదా. తెలుసులేండి, మా అమ్మోళ్ళ దగ్గర 50,000 ఇప్పించుకొని రావాలా, మనకు పిల్లలకు మా అమ్మోళ్ళ దగ్గర బట్టలు తీసుకురావాలా. సరే బ్యాగ్ ఎత్తుకొని పోతాడు. మీ అమ్మను పండగకు మీ అవ్వోళ్ళ ఇంటికి పంపించానులే. పండగ ఇంకా 10 రోజులు ఉంది కదా, అప్పుడే అమ్మని ఇంటికి పంపించారు. పండగ ఒక రోజు ముందే అందరం కలిసి పోవచ్చు కదా డాడీ. కాదులేరా, మీ అమ్మ ముందే పోయి 50,000 లెక్క మనందరికి బట్టలు తీసి పెట్టింది. మనం పండగకు ఓ రోజు ముందు పోదాంలే. అవ్వా తాతలతో 50,000 లెక్క గుడ్డలా? ఎందుకు మీకు నెల నెల జీతం వచ్చాలే? రే, మీ అమ్మని చేసుకున్నా కాబట్టి పండగకు వాళ్ళు మనకి 50,000 లెక్కియాలరా. వాళ్ళకు బీపీకే షుగర్కే లెక్క లేదంటే మీకు 50,000 ఎక్కడి నుంచి తెచ్చిచ్చానా? కానీ మీ జీతం నెల నెలకు మిగులుతాను కదా, మీరు బ్యాంకులో వేసుకుంటారు కదా, మళ్ళా వాళ్ళ లెక్క మీకెందుకు? రే, వాళ్ళు బతికున్నన్నాళ్ళే మనం అంతో ఇంతో చిల్లర రాబట్టుకోవాలా. రేపొద్దున నేను మీకు పెళ్లి చేసినా కూడా మీరు మీ అత్తోళ్ళని ఇట్టే సతాయించి డబ్బులు తెచ్చుకోవాలా. అంటే ఎందుకు తెచ్చుకోవాలా? మేము తెచ్చుకోం. మా టీచర్ అట్లా చెప్పలేమండి. మళ్ళీ మీ టీచర్ ఏం చెప్పింది మీకు? మా టీచర్ చెప్పింది, పరాయి సొమ్ము ఆశించేవాడు పండితో సమానం. అభిమానం ఉన్నవాడు కష్టపడి పని చేసుకొని బతుకుతాడంట, అడక్క తిని బతకాడంట. పరాయి సొమ్ము ఆశించేవాడు పండితో సమానం. అభిమానం ఉన్నవాడు కష్టపడి పని చేసుకొని బతుకుతాడంట, అడక్క తిని బతకాడంట. వీడియో చూసినారు కదా, జీవితంలో ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేసిన, అంటే చేయాల్సి వచ్చింది. ఆ సిచ్యుయేషన్కి తగినట్టు మన పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి చేయాల్సి వచ్చింది. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీయలే నేను, కాకపోతే సమాజంలో కొన్ని చోట జరిగే తప్పులను ఎత్తి చూపేదానికి మాత్రమే ఈ వీడియో తీసిన. కొందరు ఏంటంటే మనం మగాళ్ళము, మనం పెళ్లి చేసుకున్నాము, మనం చెప్పిందే పిల్లని వినాలా, మనం చెప్పినట్టే వాళ్ళమ్మ నాయన వినాలా అని ఒక ఫీలింగ్లో ఉంటారు అనమాట. ఆ ఫీలింగ్ను ఒకే ఒక చెంపదెబ్బతో నా కొడుకులు నన్ను పట్టని కొట్టేసి నా ఫీలింగ్ దించేసినారు. ఇంకా సమాజంలో ఇటువంటి వాళ్ళు చాలామంది కొందరు ఉన్నారు. వాళ్ళ మార్పు కోసం తీసిన వీడియోనే ఇది. ఇప్పుడు మనమేమో మన అత్త మామూలు సతాయిస్తాం, మనకు ఆడపిల్లలు చెల్లెల్లో అక్కగారు ఉన్నారనుకో, వాళ్ళ భర్తలు వాళ్ళని సతాయిచ్చే వాళ్ళు వచ్చి మన ఇంటి మీద పడితే మనకి ఎట్టుంటుంది అని చెప్పేదానికే ఈ వీడియో. ఈ వీడియో మాత్రం ఎవరిని ఉద్దేశించి తీయలే, సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపే ప్రయత్నమే. నేనైతే మా వారిని ఎప్పుడు పోయి మీ పుట్టింటికి ఇదాప నేను అన్ని సమయం కావాలంటే అడగండి, ఎప్పుడైనా అడిగినా ఎప్పుడు నేను అడగలే. కాకపోతే కొన్ని చోట్ల మనం టీవీలలో పేపర్లలో చూసాన్నాం కదా ఇప్పుడు జరిగే సంఘటనలు, వాటి మీద చిన్న అవగాహన కోసం ఈ వీడియో తీసిన అంతే. నా వీడియో మీకు నచ్చింటే లైక్, షేరు, కామెంట్. పరేషాన్ స్పేస్ పఠాన్ స్పేస్ 555 అనే ఛానల్ మనం యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నాము. నేను, మా భార్య, మా పిల్లలం అంతా కలిసి ఫ్యామిలీ వీడియోస్ చేస్తుంటాము.